కాలం అయిపోయిన తర్వాత ఈ పిల్లలు పెరుగుతుంటే వీళ్లలో యయాతి లక్షణాలు కనపడుతున్నాయి. యయాతి పోలికలు, వీళ్ళ యొక్క తేజస్సు, వీళ్ళ చేతులు, వీళ్ళ వేళ్ళు ఇవన్నీ చాలా అందంగా, వాళ్ళు త్రేతాగ్నుల్లో ఉన్నారు క్షత్రియ తేజస్సుతో. ముగ్గురు అమ్మతో ఆడుకుంటుంటే అక్కడ కర్మ కొద్దీ యయాతి కూర్చునున్నాడు. రోజున వచ్చింది ఖచ్చితంగా దేవయాని. వచ్చి ఈ పిల్లలకి తల్లిదండ్రులు ఎవరు అని అడిగింది. యయాతి చెప్పలేదు, శర్మిష్ఠ ఊరుకో. ఇంతకు ముందు ఒకసారి అందిగా ఆవిడ పిల్లల్ని అడిగింది, మీ అమ్మా నాన్న ఎవర్రా అంది. పొడుగ్గా ఉన్నటువంటి ఆ వేళ్లని ఇలా చాపి వాళ్ళు యయాతిని శర్మిష్ఠని చూపించారు. అంతే. ఉత్తర క్షణం ఆవిడ రథం ఎక్కి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళిపోయింది. పాపం యయాతి వెళ్ళి శుక్రాచార్యుల వారితో ఏం చెప్తుందో, ఆ శుక్రాచార్యుల వారు పుత్రికా ప్రీతితో ఏమంటాడో అని భయపడి ఈయన వెనక రథం వేసుకుని ఈయన వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళారు. ఈవిడ కన్నీటితో శుక్రాచార్యుల వారి పాదాలని అభిషేకం చేసేసింది. ఎందుకని? అహంకారం దెబ్బతింది. ఏ కోరిక తీర్చుకోవాలనుకుందో అది భంగపడింది. ఆ యయాతి వలన శర్మిష్ఠ ముగ్గురు కొడుకులకు తల్లి. ఇది ఆవిడికి జీర్ణం కాదు. వెళ్ళి తండ్రి పాదాలు కడిగి అపారమైన వ్యగ్రతతో మాట్లాడేసింది. అలా మాట్లాడితే తండ్రి ఊరుకోడు, మహాకోపం వచ్చేస్తుంది. నానా, నువ్వు ఏది జరగకూడదన్నావో అది జరిగింది. ఈయన శర్మిష్ఠ యందు అనురక్తుడయ్యాడు. కాబట్టి ఎంత అన్యాయం చేశాడో చూసావా నాన్న అని ఏడిచింది. పిల్ల అలా బావురుమంటే ఏ తండ్రి మనసు భగ్గుమందండి. ఇప్పుడు గబుక్కుని ఉచితానుచితములు మరిచిపోయి, అంత కోపంలో ఇలా అనొచ్చా అన్నది మరిచిపోయి గభాలన తన నోటి వెంట శుక్రాచార్యుల వారు ఒక మాట అనేశాడు.